జీవమునిచ్చావు. ప్రేమను పంచి దరికి చేర్చి సకలమునిచ్చావు. నీ ప్రేమ వెలలేనిది, నీ ప్రేమ కొనలేనిది, నీ ప్రేమ వెలలేనిది, నీ ప్రేమ కొనలేనిది. ఓ దేవా నా దేవా మనసారా నిన్ను వేడెదం. ఓ ప్రభువా నా దేవా మనసారా నిన్ను వేడెదం. సుమధుర గానాలతో పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తుని కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో నుండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజలో యోగ్యరీతిగా పాల్గొనడానికి గాను మనస వాచ కర్మన మనము కట్టుకొనిన పాపములను వినయముతో ప్రభుని ముందు ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. దూతలు పాడిరి పరమోన్నత గీతము, పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. దూతలు పాడిరి పరమోన్నత గీతము, పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. మహోన్నత దేవునికి మహిమనే పాడుదా, ఇలా భువి జనులందరికీ శాంతి శుభములు అగుననుచు. మహోన్నత దేవునికి మహిమనే పాడుదా, ఇలా భువి జనులందరికీ శాంతి శుభములు అగుననుచు. ఇలా భువి జనులందరికీ శాంతి శుభములు, శాంతి శుభములు, శాంతి శుభములు అగుననుచు, శాంతి శుభములు అగుననుచు. దూతలు
పరమోన్నత గీతము పరమండలాధీసుని స్తుతించి కొనియాడిరి. సర్వేశ్వర మా స్వర్గరాజా, మహాబలము గల ఓ పిత మమ్మేలు మా రాజా. సర్వేశ్వర మా స్వర్గరాజా, మహాబలము గల ఓ పిత మమ్మేలు మా రాజా. మీకే స్తుతి మీకే మహిమ గల ఆరాధన, మీకే స్తుతి మీకే మహిమ గల ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. దైకసుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా, సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీసురా. జయదైకసుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా, సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీసుడా. మీకే స్తుతి మీకే మహిమ గల ఆరాధన, మీకే స్తుతి మీకే మహిమ గల ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా, పిత మహిమలో పరిశుద్ధ ఆత్మతో పాలించు మా ప్రభువా. పిత కుడి పార్శ్వాన ఆసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా, పిత మహిమలో పరిశుద్ధ ఆత్మతో పాలించు మా ప్రభువా. మీకే స్తుతి మీకే మహిమ గల ఆరాధన, మీకే స్తుతి మీకే మహిమ గల ఆరాధన. మా స్తుతులన్నీ ప్రభు నీకయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. ఈ దివ్య బలి పూజలు బి వెలాంగనీరావు ఇల్లు సమస్యలు తీరాలని ప్రభుని ప్రార్థన చేద్దాం. ప్రార్థించుదము. సర్వశక్తిగలవో నిత్య సర్వేశ్వర, పునీత పాదువా పురి అంతోని వారిని
సుప్రసిద్ధ బోధకునిగను మీ ప్రజల అవసరములయందు వారి కొరకు విజ్ఞాపన చేయు మధ్యవర్తిగాను ఏర్పాటు చేసితిరి. కావున క్రైస్తవ జీవిత ప్రమాణములను ఆచరించుటలు ఆయన మాకు అండగా నిలుచునుగాక. మేము ఎదుర్కొను జీవిత పరీక్షలయందు మీ ఆదరణను పొందగలుగునట్లు మాపై కృప చూపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలన చేయు మా నాథుడును మీ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సామెతల గ్రంథం 21వ అధ్యాయం 1 నుంచి 6 వరకు మరియు 10 నుంచి 13 వరకు వచనములు. రాజు హృదయము పంట కాలువ వలె ప్రభుని ఆధీనమున ఉండును. దేవుడు దానిని తన ఇష్టము వచ్చినట్లు త్రిప్పును. ఎవని కార్యములు వానికి ఉచితంగానే కనిపింపవచ్చును, కానీ మనుషుని ఉద్దేశములను పరిశీలించి చూచువాడు ప్రభువు. బలి నర్పించిన దానికంటే కూడా అధికముగా నీతి న్యాయముల వలన ప్రభువు ప్రీతి చెందును. గర్వపు చూపు, అహంకారపు హృదయము, దుష్టుల పాపము వలన జాగ్రత్తగా ఆలోచించి పని చేసినచో చాలా లాభము కలుగును. త్వరపడినచో ఫలితం అబ్బదు. అబద్ధములాడి సొమ్ము చేసుకొనినచో లాభము లేదు. అట్టు పనికి పూనుకొనివాడు చావు కోరలలో చిక్కుకొనును. దుర్మార్గునికెల్లప్పుడు చెడు చేయవలననే కోరిక. అతనికి తోడి నరుని మీద దయ పుట్టదు. పొగరుబోతుని శిక్షించినప్పుడు సామాన్యుకు కూడా బుద్ధి వచ్చును. బుద్ధిమంతుడు ఉపదేశము నుండి జ్ఞానమును ఆర్జించును. దుష్టుల ఇండ్లలో ఏమి జరుగుచున్నదో న్యాయమూర్తి అయిన ప్రభువుకు తెలియను. ఆయన వారిని సర్వనాశనము చేయును. పేదవాని మొర నాలకింపని వాడు స్వయముగా మొరపెట్టినప్పుడు ఎవరూ వినరు. ఇది ప్రభువు వాక్కు. నీ మాకే జీవమున్నది దేవా, నీ మాట నీ చూపు చైతన్యమైనది దేవా. నీ నామం నీ వాక్యం జీవమున్నది దేవా, నీ మాట నీ చూపు చైతన్యమైనది దేవా. ఆలింతును ఆచరింతును స్వస్థపరచు సువార్తతో, ఆలింతును ఆచరింతును స్వస్థపరచుము సువార్తతో. నింపుము నీ ఆత్మతో కరుణింపుము నీ ప్రేమతో, నింపుము నీ ఆత్మతో కరుణింపుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. తల్లి సోదరుని చూడరాగా దైవ వాక్యము పాటించువారే నా వారన్నావు. తల్లి సోదరుని నిన్ను చూడరాగా దైవ వాక్కును పాటించువారే నా వారన్నావు. చిన్నారులందరినీ చేరదీసి పవిత్రను మాకు నేర్పితివి. చిన్నారులందరినీ చేరదీసి పరివర్తనను మాకు నేర్పితివి. నింపుము నీ ఆత్మతో కరుణింపుము నీ ప్రేమతో. నింపుము నీ ఆత్మతో కరుణింపుము నీ ప్రేమతో. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండురుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషం 8వ అధ్యాయం 19, 20 మరియు 21 వచనములు. యేసు తల్లియు సోదరులను ఆయన యొద్దకు వచ్చిరి. జనులు క్రిక్కిరిసి ఉండుట వలన ఆయనను కలుసుకొనలేకపోయిరి. నీ తల్లియు సోదరులను మీతో మాట్లాడుటకై వెలుపల వేచియున్నారు అని ఒకరు చెప్పిరి. అందుకు యేసు వారితో, దేవుని వాక్కును ఆలకించి పాటించువారే నా తల్లియు నా సోదరులు అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, నాడు ప్రభు పలికినటువంటి మాట, నా వాక్కులను ఆలకించి పాటించువారే నా తల్లి నా సోదరులు. నాటి మొదటి పట్టణంలో కూడా ఇదే మాటను మనకు సామెతల గ్రంథంలో ఆలకిస్తున్నాం. 11వ వాక్యం, బుద్ధిమంతుడు ఉపదేశము నుండి జ్ఞానమును అర్జించును అని. ఆ తర్వాత చాలా వాక్యాలు మనకి ఇక్కడ మొదటి పట్టణంలో ప్రభు కఠినంగానే చెబుతున్నాడు. ఒక్కొక్కటి ధ్యానం చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా. మొదటిగా 2వ వాక్యంలో, ఎవరి కార్యములు వారికి ఉచితముగానే కనిపింపవచ్చును. ఏంటిది మాట? ఎవరి కార్యములు వారికి ఉచితముగానే కనిపించవచ్చును. మన భాషలో వాట్ ఐ యామ్ డూయింగ్ ఈజ్ రైట్. చెప్పండి మాట మళ్ళీ ఒకసారి. అందరూ చాలా చక్కగా బొమ్మల్లా కూర్చున్నారు. ఎవరి కార్యములు వారికి, నేను సగం చెప్తే మీరు సగం పూరించండి. బాగుంది. చెప్పండి మొత్తం. ఎవరి కార్యములు వారికి
ఉచితముగా తోచును. ఉచితం అంటే ఇక్కడ ఫ్రీ కాదు, మంచి అని. నేను చేసిన కార్యములు మంచిదే. వాట్ ఈస్ రాంగ్ ఇన్ ఇట్? పెద్ద తప్పేం చేయలేదులే, పర్వాలేదు అనేటువంటి భావం. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనందరం చాలా వరకు ఇదే భావముతో ఉంటూ ఉన్నాం. నేను చేసిన దానిలో తప్పేమి లేదు, మనకి తప్పు కనిపించకపోవచ్చు గాక. వాట్ ఐ యామ్ డూయింగ్ ఈజ్ రైట్ ఫర్ మీ. కానీ తర్వాత వాక్యంలో కానీ మనుష్యుల ఉద్దేశములను ప్రభు పరిశీలించును అని. మనం చేసినటువంటి కార్యాలు మనకి ఉచితంగా ఉంటే సరిపోదు, ఎవరికి ఉచితంగా తోచాలి? నేను చేస్తున్న పని మంచిదే అని నేను అనుకుంటే సరిపోదు, ఆ కార్యం, ఆ తలంపు, ఆ పని ఆయన దృష్టిలో కూడా మంచిదై ఉండాలి. గుర్తుపెట్టుకోవాలి ఈ మాట మనం. ఉదాహరణ, పూజకి లేటుగా రావడం మంచిదా కాదా? ఏమో, నా దృష్టిలో మంచిదే. ఎందుకని? ఫాదర్ గారు చెప్పారు కదా, సువిశేషానికి ముందు వచ్చి కూర్చుంటే చాలని. వీళ్ళు గ్లోరియా ఎలాగో 10 నిమిషాలు పాడతారు నిలబెట్టి, అయిన తర్వాత వెళ్దాం, ప్రాబ్లం లేదు. లేదా అంతసేపు ఉండలేను ఫాదర్, షుగర్ కాబట్టి 10 నిమిషాలు లేటుగా వస్తాను, లేదా మాత్ర వేసుకొని వస్తాను, ఆటో దొరకలేదు, ఏం చేస్తాం అని లేటుగా వచ్చిన మనం ఏమనుకుంటాం? చెప్పండి, పర్వాలేదు, పర్వాలేదు, మంచిదే. ఉచితంగా తోచడం అంటే ఇది సింపుల్ ఎగ్జాంపుల్. జీవితంలో అన్ని విషయాల్లో కూడా పిల్లలను సండే ప్రైవేట్ క్లాస్ ఉంది, సండే పూజ ఉంది, దేనికి పంపించాలి? దిస్ ఈజ్ ఎ సీరియస్ క్వశ్చన్. దేనికి పంపించాలి? అమ్మో, ఆదివారం పూజ రోజు ఉండేదే, మా స్వాముడి వాయింపు రోజు ఉండేదే, ప్రతి ఆదివారం ఉండేదే. కాబట్టి ఒక రోజు క్లాసు మిస్ అయిపోతే మళ్ళీ ఆ క్లాసు దొరకదు. కాబట్టి నాకు ఏది ఉచితం? నాకేది మంచిగా తోచింది? చెప్పండి. పంపించడం. దేవుని దృష్టిలో అది ఉచితంగా ఉందా లేదా? ఏ పరిస్థితిలో అయినా, సందర్భంలో అయినా నాకు మంచిగా తోస్తే సరిపోదు, ఎవరి దృష్టిలో అది మంచిగా తోచాలి? క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎలాగా? దేవుడిచ్చిన ఆజ్ఞలు మనకున్నాయి. ఇదిగో నేను చేసేటువంటి ఈ పని, నేను చేసేటువంటి ఈ ఆలోచన, తిరుసభ చెప్పే బోధన ఏంటి, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలేంటి, వీనికి అనుసారంగా ఉన్నాయా లేదా అని మనం క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు నాకు అది ఉచితంగానే తోచవచ్చుగాక, కానీ దేవుని దృష్టిలో అది ఉచితంగా ఉన్నదా లేదా అని ఖచ్చితంగా మనం క్రాస్ చెక్ చేసుకోవాల్సిందే. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం చేసే పని చాలాసార్లు మనకి మంచిగానే కనిపించవచ్చు, కానీ చూసే వాళ్ళు కూడా చెప్తారు, రే అది మంచి పని కాదు అని. రెండవ మాటగా అక్కడ అంటూ ఉన్నారు, గర్వపు చూపు, అహంకార హృదయం ఉన్నప్పుడు అవి అంగీకరించాం. ఏవి? నాకు ఉచితంగా తోచింది, వాట్ ఐ డూ ఈస్ రైట్, హూ ఆర్ యూ టు టెల్. ఇది చాలా అంటాం మనం. చాలచే, నాకు తెలుసు. ఏం చదువుకున్నావు నువ్వు? నేను పుట్టు క్రైస్తవుడిని, నీకేం తెలుసు? నేను ఎప్పటి నుంచో సెంట్ ఆంథనీకి వస్తున్నాను, నువ్వు అక్కడి నుంచి వచ్చావు, ఆ విచారం నుంచి వచ్చి నాకు చెప్తావా? లేదా బచ్చేగాడు నువ్వు నాకు చెప్పేదేంటి అనేటువంటి ఈ గర్వపు అహంకారపు చూపు ఉన్నప్పుడు ఉచితం కానిది, మంచి కానిది, దేవుని ఆజ్ఞలకు విలువలకు లేనటువంటిది కూడా నేను అంగీకరించడానికి ఒప్పుకోను. ప్రియమైన సహోదరి సహోదరులారా, కాబట్టి ఈరోజు ఈ రెండు కూడా, మొదటిది నేను చేసింది, ఆలోచన చేసేది, మాట్లాడేది దేవుని దృష్టిలో కూడా ఉచితంగా మంచిగా దేవునికి తోచాలి. ఒకవేళ కాని పక్షంలో మారడానికి గర్వం అహంకారం పక్కన పెట్టి మారుతూ దేవుని దృష్టిలోనూ ఇదిగో మా దృష్టిలోనూ ఉచితంగా మంచిగా ఉండేదిగా చూసుకోవాలి మన కార్యాలన్నింటిలో కూడా. అది మొదటిది.
రెండవది క్రీస్తు ప్రభు చెప్పినటువంటి మాటే. మనం క్రీస్తుని అక్కడ మాటలో సువిశేషానికి ముందు ఉన్నటువంటి హెడ్డింగ్ ఆత్మ బంధువులు. క్రీస్తు ప్రభునికి బంధువులైనటువంటి వారు మనందరం కూడా. ఆయన మనం తండ్రి అని పిలుస్తున్నాం, స్నేహితుడు అంటూ ఉన్నాం, సహోదరుడు అంటూ ఉన్నాం. అనేక రకాలుగా ప్రార్థన చేసినప్పుడు క్రీస్తు నామాన్ని ఉచ్చరిస్తూ ఉన్నాం, ఆయనతో బంధుత్వాన్ని కలుపుకుంటూ ఉన్నాం. ఈ బంధుత్వము ఒక సైడ్ ఉంటే సరిపోదు, రెండు సైడ్లు ఉండాలి. ఆయనను నేను తండ్రి అని, లేకపోతే సహోదరుడని, స్నేహితుడనని పిలిస్తే సరిపోదు. ప్రభు అంటున్నాడు, ఈ విధంగా నేను నిన్ను పిలవాలి అంటే రెండు క్వాలిటీస్ ఉండాలి. ఒకటి, మనం మొదట చెప్పినటువంటి మాటే, నా తల్లి ఎవరు, నా సహోదరుడు ఎవరు, దేవుని వాక్యమును. ఫస్ట్ రిక్వైర్మెంట్ ఏం చేయాలి? ఆలకించాలి. సెకండ్ రిక్వైర్మెంట్ పాటించాలి. ఏది బాగా చేస్తాం మనం? రెండూ చెయ్యం. ఆలకించడం అంత సులభం కాదు. కౌన్సిలింగ్ కోర్స్ చేసినప్పుడే అర్థమైంది ఆలకించడం ఎంత కష్టమా అని. అన్డివైడెడ్ అటెన్షన్ ఇవ్వాలి ఆలకించాలంటే. ఈ రణదొన ప్రపంచంలో దేవుని మాటను ఆలకించడం అంటే అంత సులభమైనటువంటి పని కూడా కాదు. 24 గంటలు తెల్లవారు నుంచి రాత్రి 11, 12 వరకు ఇంట్లో మోగుతూనే ఉంటుంది. ఏంటిది? ఏంటి? టీవీ. అదే, ఇంకేదైనా చెప్పారు అనుకున్నాను. ఇప్పుడు మనకి ఇది ఎంత సైజు పెద్ద టీవీ, దానికి టీవీకి వచ్చిన సౌండ్ సరిపోలేదే, దానికి ఇంకొక 2, 3 ఏటి పెడతారు అవి, ఏటి బాక్సులు, మైకులు, ఇవన్నీ ఈ రణగొన ధ్వనుల మధ్య వింటున్నామా? దేవుడు ఫస్ట్ ప్రశ్న వేసుకోవాలి, am I listening to my God? నేను నా దేవుని వాక్యాన్ని వింటున్నానా? ఫస్ట్ ఎంతవరకు రోజులో? ఎక్కడ వినగలం మనం ఈ దేవుని వాక్యాన్ని? ఎక్కడి నుంచి ఆలకించగలం? ఎక్కడ దొరుకుతుంది దేవుడి వాక్యం మనకి? వినాలంటే ఎక్కడో దగ్గర నుంచి ఆలకించాలి. ఎక్కడ? పరిశుద్ధ గ్రంథం. ఓకే, ఇంకా దేవాలయం, ఇంకా నీ హృదయంలో. మెడిటేషన్ చేసినప్పుడు, యోగా చేసినప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, ధ్యానం చేసినప్పుడు నీలో ప్రభువు మాట్లాడతాడు. ఆలకించాలి. చాలాసార్లు ఆలకించడానికి మనకి టైం లేదు. ఈ రణగొన ధ్వనుల మధ్య దేవుడు చెప్పిన మాటను ఆలకించాం. కొన్నిసార్లు ఇదిగో ప్రసంగాల్లో కూడా దేవుడు మాట్లాడతాడు, ఆరాధనలో మాట్లాడతాడు, చాలా విషయాలలో ప్రభు మనతో మాట్లాడతాడు. ఆలకించాలి. ఆలకించాలి ప్రభుని వాక్యాలను. మనం సింపుల్గా ఎప్పుడు చెప్పేది ఏంటి? బైబిల్ నాకు తెలియంది ఏముందండి, రోజు లేకపోతే ప్రతి ఆదివారం ఫాదర్ గారు చదివిన వాక్యాలే చదువుతారు, చెప్పిన వాక్యాలే చెబుతారు. సంవత్సరానికి ఒకసారి మారుతుంది అంతే. 2వ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ సేమ్ రీడింగే. మాకు బైబిల్ అంతా కూడా తెలుసు, వినవలసిన అవసరం లేదనేటువంటి భావనలో ఉంటాం. ఈరోజు ఉదాహరణకి ఈరోజు చదివిన సువిశేషమే ఆలకించామా? ఇంతకు ముందు కూడా మనం ఈ మాటలు ఆలకించలేదా? ఎప్పుడు ఆలకించామా? మరి ఈరోజు ప్రత్యేకత ఏంటి ఈ వాక్యంలో ఆలకించడం? దేవుని మాటలు మొట్టమొదట ఆలకిస్తున్నామా? రెండోది, మన పిల్లలు ఆలకించేలాగా చేస్తున్నామా? ఈ జనరేషన్ ఎప్పుడు వారి చెవిలో ఉంటాయి ఏంటి అవి? ఇయర్ ఫోన్స్. ఆ తర్వాత ఈఎన్టీ డాక్టర్ల దగ్గరికి మనమే తీసుకెళ్తాం. ఈ ప్రపంచంలో చాలా వింటున్నారు. స్కూల్లో క్లాసులు వింటున్నారు, స్నేహితుల మాటలు వింటున్నారు, మీ మాటలు వింటున్నారు, పాటలు వింటున్నారు, పాడ్కాస్ట్లు వింటున్నారు. ఏం కాదనను, కానీ వారి జీవితంలో కొంతవరకైనా దేవుని మాటలు వింటున్నారా? ఇట్స్ బిగ్ సీరియస్ క్వశ్చన్. వినకపోతే ఎక్కడ నేర్చుకుంటారు? పాపుగారే అంటున్నారు, ఇంట్రడ్యూస్ యువర్ చిల్డ్రన్ టు క్రైస్ట్. అటువంటి స్థితిలోకి వచ్చాం మనం. ఇంట్రడ్యూస్ యువర్ చిల్డ్రన్ టు క్రైస్ట్ సో దట్ దే లిసన్ టు హిమ్. దేవుని మాటలు మొట్టమొదట ఆలకించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆలకిస్తున్నామా లేదా?
దాని తర్వాత ముందు ఆలకిస్తే దానిని ఆకలింప చేసుకుంటే అప్పుడు ఆచరించగలం. ఆలకించందే ఆచరించడం అసాధ్యం. కాబట్టి ముందు ఈ ఆలకించడం ప్రక్రియ, రెండవది ఆచరించడం. చాలా వరకు మనం ఎంత చక్కగా ఆలకిస్తామంటే ఆదివారం కానీ లేదా కోటాల్లో కానీ పూజలకు వెళ్తాం, ప్రసంగాలకు వెళ్తాం, వడకాలకు వెళ్తాం. ఏం చెప్తారు తెలుసా? వడకం అయిపోగానే ఏం చెప్తారు? ఫాదర్ గారి దగ్గరికి వచ్చి, ఫాదర్ అండి ప్రసంగం అదే ఎగ్జాక్ట్లీ చాలా బాగా చెప్పారండి. ఏం చెప్పానమ్మా? ఏం చెప్పారో కాదండి, సూపర్ ఎరగొట్టేశారండి. అదే ఏం చెప్పానమ్మా, నువ్వేం అవన్నీ ఎందుకండి? తర్వాత మీరు ప్రసంగం చింపేశారండి. అంతే, అంతవరకే. ఆచరించడం దేవుడెరుగు. ఒక్క మాట అయినా మనం దేవుని వాక్యాన్ని ఆలకించినప్పుడు మనసులో పదే పదే మనం దానిని ధ్యానిస్తూ, దానిని మనం ఆలకిస్తూ, దాని ప్రకారం కనీసం జీవించడానికి ప్రయత్నం చేయాలి. ఈరోజు ఆలకించిన ప్రసంగాలు ఏవైనా ఎంతవరకు ఆలకిస్తున్నాం? అన్డివైడెడ్ అటెన్షన్తో మనం ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఆలకించినప్పుడు దానిని ఆచరించడానికి ప్రయత్నం చేయాలి. ఆలకించి ఆచరించినప్పుడు ఇదిగో ఆయనకు ఆత్మబంధువులుగా మనం నిలబడగలం. కాబట్టి ధ్యానం చేద్దాం. మొదటిది, నేను చేస్తున్న పని కరెక్టా కాదా? నాకు కరెక్ట్గా తోచవచ్చు, కానీ దేవుని విషయంలో, దేవుని దృష్టిలో, సర్వేశ్వరుని ఆజ్ఞల ప్రకారం కరెక్ట్గా ఉందా లేదా? రెండవది, దేవుని వాక్యాన్ని నేను ఆలకిస్తూ ఉన్నానా? నా కుటుంబంలో నా బిడ్డలు కానీ, నా కుటుంబ సభ్యులు కానీ ఆయన వాక్యాన్ని ఆలకిస్తున్నారా? ఆలకించిన వాక్యాన్ని నా జీవితంలో ఆచరించడానికి ప్రయత్నిస్తున్నానా? ఈ 3 ప్రశ్నలు వేసుకుంటూ దానికి కావలసినటువంటి శక్తిని అంతోని వారి ప్రార్థనా సహాయంలో ప్రభువు మనకు ప్రసాదించాలని ప్రార్థన చేద్దాం. ఆమేన్. అర్పింతుము దేవా మాకున్న సకలం, అర్పింతుము దేవా మాకున్న సకలం. స్వీకరించుమ ఈ దివ్య బలిలో, స్వీకరించుము ఈ దివ్య బలిలో. నీ పేద కానుకలం, నీ పేద కానుకలం. అర్పింతుము దేవా మాకున్న సకలం. మా సిరులన్నీయు అర్పింతు దేవా, నీ దివ్య భాగ్యము ఒసగుమయా. మా సిరులన్నీయు అర్పింతు దేవా, నీ దివ్య భాగ్యము ఒసగుమయా. జీవిత దెంతయు నీకే ప్రభువా, జీవితమంతయు నీకే ప్రభువా. నీ సేవకునిగా నిలుపుమయా, నీ సేవకునిగా నిలుపుమయా. అర్పింతుము దేవా నాకున్న సకలం, అర్పింతుము దేవా నాకున్న సకలం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుము. ప్రభు తన నామస్తుతి మహిమ కొరకును మన ప్రయోజనం కొరకును
తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును నీ కర్మల ద్వారా ఈ బలి స్వీకరింతురుగాక. సర్వశక్తిగల ఓ సర్వేశ్వర, మీరు పునీత పాదువాపురి అంతోని వారిని శ్రీ సభకు వేద పండితునిగా దయచేసితిరి. పవిత్రాత్మ ప్రేరణతో ఆయన బోధించిన సత్యములను మా హృదయములలో స్థిరముగా నెలకొనియుండునుగాక. నీవు మాకు ప్రసాదించిన గొప్ప వరముగా మేము ఆయనను అంగీకరించుచున్నాము. మీ కృపా సహాయమున స్వర్గమందు మీ కారుణ్య పీఠము ఎదుట ఆయన మా తరపున విజ్ఞాపనలు అర్పించు మధ్యవర్తిగా ఉండునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు. ప్రభుని వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఎలయన మీరు మీ పునీతుల సమక్షములో స్తుతులను అందుకొనుచున్నారు. మేము వారి పుణ్యక్రియలను సన్మానించినప్పుడు వారికి మీరు వసగిన వరములనే సన్మానించుచున్నాము. వారి పుణ్య జీవితము మాకు ఆదర్శముగను, వారి సహవాసము మాకు స్నేహబంధముగను, వారి ప్రార్థనా సహాయము మాకు గట్టి ఆదరవుగాను ఉండునట్లు ఏర్పాటు చేసితిరి. సాక్షీభూతమైన వారి పుణ్య జీవితము ద్వారా మేము ప్రభావితులమై మా ముందున్న పరుగు పందెములో విజయవంతముగా పరుగెడి మా ప్రభువగు క్రీస్తు ద్వారా ఆ పునీతులతో పాటు అక్షయ మహిమ కిరీటమును మేము కూడా పొందగలుగుదుము. కావున దూతల అతిదూతల సమేతముగా మీ పునీతుల బృందములతో ఏకమై మేము నిరంతరము మిమ్ము స్తుతించుట ఎట్లనగా, హోసన్నా 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 లలాధిపతి అయిన సర్వేశ్వరుడు హోసన్నా హోసన్నా. పరలోకములు భూలోకములు నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా మహోన్నతమున హోసన్నా 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 హోసన్నా.
ఓ ప్రభువా, మీరు నిఖముగా పవిత్రులు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తుని శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమనందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమనందుకొని మరల మీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలచి మీకు పరిచర్య చేయుటకు మమ్ములను పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమాలు కొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించున్న మీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుడు. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమొగుదుమను నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియగు మరే మాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, పునీత అంతోని వారితోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకును నిత్య జీవములో భాగము దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేమును మీ కుమారుడగు యేసుక్రీస్తు ద్వారా మేము ఎల్లప్పుడూ స్తుతించి మహిమపరచుదము.
క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతోనేకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను మీరు మన్నింపుడు. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా మమ్ము కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరం మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువ, మా పాపములను లెక్కింపక మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును మీ వాక్యమును ఆలకించి ఆచరించుటకు కావలసిన అనుగ్రహములను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి సమాధానములు ఎల్లప్పుడూ మీతో నుండునుగాక. మీ ఆత్మతోనుండునుగాక. ఒకరికి ఒకరు ప్రేమతో సమాధానం తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించిన క్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా యొద్ద ప్రవేశించుటకు నేను పాత్రురాన్ని కాను, కానీ మీరొక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును.
అపురూపమైన విందు కడరాత్రి భోజ విందు ప్రభు యేసు స్మారక విందు నవజీవమిచ్చెడి విందు అపురూపమైన విందు కడరాత్రి భోజ విందు ప్రభు యేసుని స్మారక విందు నవజీవమిచ్చెడి విందు భక్తితో రండి స్వీకరించండి భక్తితో రండి స్వీకరించండి ప్రభు యేసుని ఆహ్వానం ప్రభు క్రీస్తుని ఆతిథ్యం ఇది యేసుని ఆహ్వానం ప్రభు క్రీస్తుని ఆతిథ్యం అపురూపమైన విందు ఇజ్రాయేలు జనావళిని నడిపిన మన్నా విందు 40 ఏళ్ళు పోషించి ఆకలి తీర్చిన విందు ఇజ్రాయేలు జనావళిని నడిపిన మన్నా విందు 40 ఏళ్ళు పోషించి ఆకలి తీర్చిన విందు పరమ తండ్రి విందు ఇది వాగ్దాన విందు పరమ తండ్రి విందు ఇది వాగ్దాన విందు స్వర్గలోక విందు ఇది దైవజనుల విందు స్వర్గలోక విందు ఇది దైవజనుల విందు భక్తితో రండి స్వీకరించండి భక్తితో రండి స్వీకరించండి ఇది యేసుని ఆహ్వానం ప్రభు క్రీస్తుని ఆతిథ్యం ఇది యేసుని ఆహ్వానం ప్రభు క్రీస్తుని ఆతిథ్యం అపురూపమైన విందు మానవ రక్షణ యాగంలో బలిదానం ఈ విందు ప్రేమదారలను కురిపించే శాంతిదాముని విందు మానవ రక్షణ యాగంలో బలిదానం ఈ విందు ప్రేమదారలను కురిపించే శాంతిదాముని విందు దైవసుతుని విందు ఇది అమర భోజ్య విందు దైవసుతుని విందు ఇది అమర భోజ విందు మధురమైన విందు ఇది నిత్య జీవ విందు మధురమైన విందు ఇది నిత్య జీవ విందు భక్తితో రండి స్వీకరించండి భక్తితో రండి స్వీకరించండి ఇది యేసుని ఆహ్వానం ప్రభు క్రీస్తుని ఆతిథ్యం ఇది
ప్రభునందు ప్రియులారా, గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. బైబిల్లో ఇందాక ఫాదర్ గారు చెప్పిన దానికి కొన్ని ఉదాహరణలు కనపడుతూ ఉన్నాయి. ముందు బయట మనకి గురువింద గింజ సందం అంటారు. అంటే గురువింద ఆ గింజ అంతా ఎర్రగానే ఉంటుంది అనుకుంటుందట. అలాగే కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు, నేనే పాపము చేయలేదు, నేనే తప్పు చేయలేదు, నేనే తప్పు చేయను. మరి ఏ తప్పు చేయకపోతే అంతోని వారిని తీసేసి అక్కడ పెట్టేయచ్చు వాళ్ళని. మరేం గారిని తీసి అక్కడ పెట్టేయచ్చు వాళ్ళని. ఇది మొదటి పాయింట్. మళ్ళీ ఎక్కువ ప్రసంగం చెప్పలేదు. ప్రతి వారికి తాను చేసిన పనులు చాలా చక్కగానే కనపడతాయి. ఒక ఉదాహరణ మనం దావీదు రాజు తీసుకుంటే, దావీదు రాజు ఏమనుకున్నాడు? నేను దేవునికి మంచి ఆలయం కట్టాలనుకున్నాడు. అందులో లోకంలో ఎవడు తప్పు పట్టడు. చాలా మంచి ఆలోచన, తన పని తనకు బాగానే ఉంది. ఆ పక్కనున్న నాతాను ప్రవక్త కూడా ఓకే గుడ్ గో హెడ్ అన్నాడు. కానీ రాత్రి ఏమనిపించింది? దేవ సందేశం అది దేవునికి సమ్మతం కాలేదు. దావీదుకి సమ్మతం అయింది, నాతానుకు సమ్మతం అయింది, కానీ దేవునికి సమ్మతం కాలేదు. కాబట్టి ఉదాహరణ చెప్తున్నాను. మనకు మనం బాగానే ఉన్నాయి అనుకుంటాం, కానీ కాదు. కొన్నిసార్లు అవి కాదు అని మనం గుర్తించాలి. ఇక రెండవది చూస్తే జోజప్ప గారు ఏమనుకున్నారు? రహస్యంగా ఆ మరియమ్మను తన భార్యను ఏమాత్రం అవమానపరచకుండా గౌరవంగా రహస్యంగా విడిచిపెడతాను అనుకున్నాడు. ఇది చాలా మంచి ఆలోచనే, తనకు చాలా నచ్చింది. అది చాలా మంచి ఆలోచనే. ఆయన తలంచింది చాలా మంచి కార్యమే. అవమానించకుండా, ఇబ్బంది పెట్టకుండా, ఆమెకి ఎలాంటి అపకారం జరగకుండా రహస్యంగా విడిచిపెట్టాలనుకున్నాడు. చాలా గొప్ప ఆలోచన, గొప్ప భావమే. కానీ ఏమైంది? అది దేవునికి ఇష్టం లేదు. అది దేవుని ఆలోచన కాదు. దేవుడు ఏమన్నాడు? నో, యూ హ్యావ్ టు రిసీవ్ యువర్ వైఫ్. నీవు మరియమ్మను స్వీకరించాలి. ఈ విధంగా మనం చూస్తే చాలా ఉంటాయి. ఇప్పుడు మనకి కొంతమందికి ఎప్పుడు బయట కూర్చోవటం, ఎంత దూరంగా వీలైతే అంత దూరంగా పీఠానికి కూర్చోవటం అది వాళ్ళకి నచ్చింది, వాళ్ళకి మంచి అనుకుంటున్నారు. చూడండి, ఎక్కడ కూర్చుంటారు? ఎంత దూరంగా వెళ్ళి కూర్చోవాలంటే అంత దూరంగా కూర్చుంటారు అన్నమాట గుడికి వచ్చి. ఇది వాళ్ళకి మంచిదే కదా. ఎన్ని చెప్పినా ఎవడు చెప్పినా వినరు. మాది చాలా మంచి కార్యం మేము చేసేది. బయట కూర్చోవటం, దూరంగా కూర్చోవటం, సంఘంతో కూర్చోవటం మంచిది కాదు. ఒంటరిగా ఎక్కడో దూరంగా కూర్చోవటమే మంచిది. చాలా మంచి కార్యమే, కానీ అది మంచిదేనా? కాదు. కానీ వినం. నేను చేసేది నాకు మంచిది, ఆవిడ చెప్పినా వినరు. ఇలాగా ఫాదర్ గారు కూడా కొన్ని చెప్పారు. జస్ట్ ఉదాహరణకి చెప్తున్నా, ఎందుకంటే ఫాదర్ గారు చాలా ఈరోజు ముందుగా ముగిస్తున్నారని ఒక మాట చెప్పాను అంతే. కాకపోతే ఒకసారి మనం అది ఆలోచించుకోవాలి. దావీదు రాజు గురించి ఇంకా బైబిల్లో కొన్ని ఉదాహరణలు ఉన్నాయి ఇలాంటివి. కాబట్టి మనకు మనం మంచిది అనుకుంటే చాలదు. పౌలు గారు కూడా చెప్తారు ఒక చోట,
మీకు మీరు మంచిదనుకుంటే కాదు, ఇతరులు మెచ్చేదిగా కూడా ఉండాలి, దేవుడు మెచ్చేదిగా కూడా ఉండాలి అనేటటువంటిది మనకున్నటువంటి ఆ యొక్క ఆలోచన, ఆ యొక్క సలహా. అందుకు ప్రయత్నిద్దాం. పునీత అంతోని వారి ప్రార్థన. సాధు స్వభావమును దయార్థ హృదయమును గల పరిశుద్ధులని పునీత అంతోని వారు అనంతమైన సోదర ప్రేమ చేతను దైవ ప్రేమాగ్ని జ్వాల చేతను ప్రకాశించు మీరు ఈ లోకములో ఉండగానే ఏ ఇతర పునీతులకు లేని అద్భుతములు చేయు శక్తిని పొందితిరి. అద్భుతములు మీ మాటకై వేచి ఉండ బాధల్లో ఉన్న వారి కోరికలు తీర్చుటకై ఆ మాటల పలక మీరెల్లప్పుడూ సిద్ధమని మాకు తెలియదు. నిరాశలో ఉన్నవారు మిమ్మల్ని ఉద్దేశించి చేయు ఆవేదనతో నిండి ఉన్న ప్రార్థన ఎన్నడూ వృధా కాలేదు. రోగులకు స్వస్థత చేకూర్చితిరి. బాధలలో ఉన్న వారి ఉపశమనమనొసగితిరి. పోగొట్టుకున్న వాటిని తిరిగి దయచేసితిరి. గాయపడిన హృదయములు మీకు మొరపెట్ట మరణించిన వారిని సహితము జీవవంతులుగా చేసితిరి. అనేక అద్భుతములు చేయ వరం పొందిన పునీత అంతోని వారా, దృఢ నమ్మకముతో మీ పరిశుద్ధ స్వరూపము చెంత మోకరించి వేడుకొనుచున్నాము. మా కోరికలు నెరవేరినట్ల సహాయపడండి. మిమ్ములను ఆశ్రయించిన వారికి మనవులను దయచేయువారా, మానవుల పట్ల ఎల్లవేళలా దయా కనికరములు ప్రదర్శించు అంతోని వారా, మీ హస్తములో కదలయాడుటకు ఇష్టపడు దివ్యబాలయేసుని చెవిలో ఈ మా దీన ప్రార్థనను మృదువుగా ఉచ్చరించిన మాత్రమున మా కోరికలు నెరవేరును. ఈ మా కోరికలు మా ఆత్మలకు శ్రేయస్కరముగా ఉన్నచో అవి నెరవేరా ఒక మాట పలకవలసినదిగా కృతజ్ఞతాభావముతో మేము వేడుకొనుచున్నాము. ఆమేన్. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా తప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే. మీ గర్భఫలమగు జేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములైన మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం కలుగునుగాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, దయచూపుము మాపై దయచూపుము. మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పాదువాపుర నివాసి పరమండలాత్మక దివ్య పెన్నిక వినయాదర్పణమా
కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. ధర్మమున్యతమనుసరించిన పరిశుద్ధ శ్రీమను ప్రేమించిన ధర్మ మార్గమున మనసు కలిగిన ఆశామోహం పరిత్యజించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. మేఘ సంరక్షత్రమా సువార్తను నిరుపక ప్రసంగించిన దేవుని వచన శబ్దమా పవిత్రపని పరు కాక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. అవిశ్వసపతిదుల ఉపదేశక దుష్ట శక్తుల పాలిట కర్తమా పుణ్యాత్ముల సద్బోధకుడా పాపాత్ములకు జ్ఞానజ్యోతి పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. ధ్రువతప్పు వారి తోడుగా అద్భుతములు చేయు శక్తిగా దుఃఖితులకు రణా నిర్దోషులకు శరణ్యమా పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. మూగవారిని మాట్లాడించు సత్యబోధకులైన పిశాచిని బెదిరించిన బానిసలను రక్షించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. వ్యాధిగ్రస్తుల ఆరోగ్యమా హద్దులకు దృష్టి నొసగిన కారణి వాణిని గణపరచు పోగొట్టుకున్న వాటిని దయచేయుమా పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. యాజ్ఞకారుల నిజమా నిర్భాగ్యులకు ఆదరువా మత్స్యములకు బోధించిన పవిత్రతను ప్రేమించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పుణ్య జ్ఞానమును వృద్ధి చేసిన లోక సత్యం వర్జించిన సంగ్రాణ ఆపదలు రక్షించిన ప్రార్థించువాణి మురళిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. దేవుని స్తుతించు వారి తోడుగా లెక్కలేని ఆత్మలను గమ్యం చేర్చిన తిరు సభ గోపురమా దివ్యవారిని అస్తమందు ధరించిన పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి. పునీత అంతోని వారా, మా కొరకు ప్రార్థించండి, మా కొరకు ప్రార్థించండి.
లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్యగొర్రె పిల్ల అయిన జేసువా, మా పాపములను మన్నించండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్యగొర్రె పిల్ల అయిన జేసువా, మా ప్రార్థన ప్రకారం దయచేయండి స్వామి. లోకము యొక్క పాపములను పరిహరించెడు సర్వేశ్వరుని దివ్యగొర్రె పిల్ల అయిన జేసువా, మా మీద దయగా ఉండండి స్వామి. పునీత అంతోని వార శూరత్వము గల మేపరి కష్టపడువారులకు సంతోషమును కలిగించువారును పాపాగ్నిని చల్లార్చువారును ఉన్నత పరమండలమందుండు వారైన పితయైన సర్వేశ్వరుడు ఈ కన్నీటి కాల్వలోని దురితముల తరువాత దరిద్రులమైన మాకు మోక్షానందమును దయచేయునట్లు ప్రార్థించండి. యేసునాథుని వాగ్దాతములకు మేము పాత్రులమగునట్లు పునీత అంతోని వారా మా కొరకు ప్రార్థించండి. ప్రార్థించుదము. పితయైన సర్వేశ్వర, మీ తిరుసభ పునీత అంతోని వారి జ్ఞాన సహాయమున సుస్థిరముగా నుండునట్లు నిత్యానందమును అనుభవించుటకు మేము పాత్రులమగునట్లు మీ సేవకులైన పునీత అంతోని వారి నామమును కొనియాడు మేము వారి పుణ్యమాతృకను అనుసరించి మోక్షరాజ్యములో చేరుటకు అనుగ్రహము దయచేసి మీ పరిశుద్ధ సభకు సంతోషమును రప్పింపవలెనని దేవరవారిని ప్రార్థించుచున్నాను. ఈ విన్నపములను మా నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. ఆమేన్. పుణ్యాత్ముడైన పునీత అంతోని వారిని ఈ లోకములోనే అనేక అద్భుత వరములతో నింపిన సర్వేశ్వరుడు స్తుతింపబడునుగాక. విశ్వాసముతోనూ నిరీక్షణతోనూ ప్రభు పేరిట సమావేశమై ఈ నవదిన ప్రార్థనలలో పాల్గొంటున్న మిమ్ము దేవుడు ఆశీర్వదింతురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పవిత్రాత్మ వరముల ద్వారాను తిరుసభ ప్రార్థన ద్వారాను మనలను అనుగ్రహించుచున్నారు. వారు మిమ్ములను సమృద్ధిగా ఆశీర్వదింతురుగాక. మీరు ఎచ్చోటను ఎల్లవేళలను పిశాచి తంత్రోపాయముల నుండి రోగబాధల నుండి అన్ని ఆపదల నుండి కాపాడబడుదురుగాక. మీ అందరికీ సర్వేశ్వరుడు సమాధానమును వసగుదురుగాక. ఇవన్నీ క్రీస్తునాథుని ద్వారా నెరవేరునుగాక. ప్రభు మీతో నుందురుగాక. మీ ఆత్మతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ నిమ్ము దీవించి ఆశీర్వదించి సదా కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.